టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. 12 ఏళ్ల బీజేపీ పాలన, ఏడాదిన్నర కాంగ్రెస్ రూలింగ్ పై కరీంనగర్ సెంటర్ లో చర్చకు సిద్ధమా అని మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. కార్పొరేట్ స్థాయిలో కాకుండా కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడాలని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని, రాజకీయ సన్యాసం తీసుకోవడానికి బండి సిద్ధంగా ఉండాలన్నారు. రైట్, ఈ మాట యుద్ధానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో ఒక పెద్ద ఎత్తున ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు. ఎన్నికల విషయంలో కొంత అవకతవకలు జరిగాయి. ఎన్నికలలో ఖచ్చితంగా దొంగ ఓట్లు పడ్డాయి అంటూ కూడా దొంగ ఓట్లతోటే ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీ అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రి అయిన బండి సంజయ్ గెలిచారంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కొన్ని ఆరోపణలు చేశారు. ఇక్కడ ప్రజాహిత యాత్రకు సంబంధించి, జనహిత యాత్రకు సంబంధించి గంగాధర నుంచి మొదలైన ఈ జనహిత యాత్ర 2వ విడతలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గెలవడం దొంగ ఓట్లతో గెలిచారు. ఖచ్చితంగా ఆయన 2 లక్షల పైచిలుకు ఓట్లు ఎలా వస్తాయి అనేది కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. దాంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు, అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గెలిచిన తీరు అయినప్పటికీ కూడా మిగతా రాష్ట్రాలలో గెలిచిన తీరు, అదేవిధంగా ఇప్పుడు మన ప్రస్తుత ఎంపీలుగా ఉన్న బీజేపీ ఎంపీలుగా 8 మంది ఉన్నారు. ఆ 8 మంది ఎంపీలు కూడా ప్రధానంగా వాళ్ళు కూడా అంతా కూడా దొంగ ఓట్లతో గెలిచారన్న కాన్సెప్ట్ తోటే ఆయన మాట్లాడిన కొన్ని ఆరోపణలు, కీలక ఆరోపణలు చేసిన సందర్భం. ఆ తర్వాత వెంటనే బండి సంజయ్ కూడా కొన్ని సీరియస్ గా ఆ వ్యాఖ్యలను తీసుకొని ఖచ్చితంగా ఒక కౌంటర్ అటాక్ కూడా చేసిన సందర్భం కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇటు కరీంనగర్ ప్రజలను అవమానించారు. కరీంనగర్ కు సంబంధించి నిజంగా మీరు ఇప్పుడు అధికారంలో మీరున్నారు, అధికారంలో ఉన్న ఏదైతే ఆ దొంగ ఓట్లను మీరు ఆరోపిస్తున్నారో వారన్నిటి కూడా లెక్కలు చూపించి ఖచ్చితంగా వారన్నిటి కూడా లెక్కలు చూపించడానికి మీరు సిద్ధమా? ఒకవేళ అది కాకపోతే నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు నిరూపించకపోతే నేను రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధమంటూ కూడా ఆయన సవాల్ విసిరిన. మొత్తానికైతే ప్రతి సవాళ్ళ పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు తెలంగాణకు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.